సరైన మన ఒక్క రాష్ట్రంలోనే కాదు 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ ముందు ఉంది కాబట్టి ఆ రాష్ట్రాల్లో అవునండి. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత మన మామ రాష్ట్రంలో ప్రకటించడం జరుగుతుంది. చెప్పండి చెప్పండి హలో. వెంకటేశ్వర గారు, వినిపిస్తాను చెప్పండి. ఆ, మిగతా రాష్ట్రాల్లో ప్రకటించిన తర్వాత బీజేపీ కేంద్ర పార్టీ మన రాష్ట్రంలో రెండో విడత ఇవాళ రేపట్లో ప్రకటించడం జరుగుతుంది. ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు ఇవాళ పోలీసు వాళ్ళకి కానీ మిగతా శాఖలకు జీతాలు నెలగా కరెక్ట్గా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోటి మీరు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తున్నట్టు వారు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీల్లో కానీ ఇప్పుడు రోడ్లు, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేసిన సహాయమేనండి. వీళ్ళు కేవలం కొన్ని మీడియా ఛానల్స్లలో వారికి అనుకూలంగా ఉన్న పేపర్లలో కొన్ని సోషల్ మీడియాలు డబ్బులతో పెట్టుకొని ఇలా కేవలం బీజేపీ పార్టీ ఏం చేయట్లేదు, మోడీ గారు ఇక్కడ ఏం అభివృద్ధి చేయట్లేదు అని చెప్తున్నారు. మీకేమన్నా అనుమానం ఉంటే మీ సర్పంచులు, అధికార పార్టీ సర్పంచులు ఉన్న దగ్గర గ్రామ పంచాయతీల్లోని ఏ రోడ్లు కావచ్చు, నర్సరీలు కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, అక్కడికి వెళ్ళి చూడమని చెప్పండి. ఆ శిలాపలకల మీద కానీ అక్కడ బోర్డుల మీద కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులు అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెట్టున్నాయి. మీరు కేవలం ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ రాష్ట్రాలన్నిటికీ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పారు. ఇవాళ కరెంటు కూడా కాంగ్రెస్ గతంలో కేంద్రంలో ఉన్నప్పుడు కరెంటు సుమారు 20 లక్షల గ్రామాలకు కరెంట్ లేదు. ఇవాళ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో 20 లక్షల గ్రామాలకు కరెంటు ఇవ్వడం జరిగింది.